హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు నేను చెప్పే రెసిపీ హల్వా అండి. ఇంట్లో ఈజీగా చేసుకునే హల్వా రెసిపీ ఇది. దీన్నే కరాచీ హల్వా, బొంబాయి హల్వా అని కూడా అంటారు. దీనికి కావాల్సింది 1 కప్పు కార్న్ఫ్లోర్ పిండి అండి, అలాగే 2.5 కప్పులు పంచదార, ఒక 5-6 యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకుంచుకోవాలి పొడిగా చేసుకుని. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదం, పిస్తా నేను వేసాను, అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చండి. నేను ఇవన్నీ రెడీగా ఉంచుకొని ముందుగా బాండీ పెట్టుకొని మనం 2.5 ఏ కప్పుతో అయితే తీసుకుని అదే కప్పుతో మెజర్మెంట్ వాడుకోవాలండి. అది 2.5 కప్పులు పంచదార వేసి 1 కప్పు వాటర్ వేసుకుని దాన్ని కరగనివ్వాలి. ఇది సిమ్లో పెట్టి కరగనివ్వాలి. ఇది టైం పడుతుందండి, 25-30 నిమిషాలు టైం పడుతుంది. అలాగే మనం రెడీగా ఉంచుకున్న కార్న్ఫ్లోర్ పిండిని 3 కప్పులు నీళ్ళు పోసుకుని ఉండలు లేకుండా రెడీ చేసుకోవాలి. ఇంకో పంచదార ఇలా యాలకులు తీసుకుని పొడి చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే దీనికి కలర్ నేను గ్రీన్ కలర్ వాడండి. అది కూడా కొద్దిగా ఒక చిటికెడు వేసుకుని వాటర్ వేసుకుని కలిపి ఉంచుకోవాలి. ఇవన్నీ రెడీగా ఉంచుకొని ఈ పంచదార కరిగేలోపు నేను కరిగిన వెంటనే వేసానండి. దీనివల్ల టైం ఎక్కువ పట్టింది. మీరు చేసేమాడైతే కనుక కొద్దిగా తీగ పాకం వచ్చిన తర్వాత అప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కలిపిన ఈ పిండిని యాడ్ చేసుకోండి. ఎందుకంటే కరిగిన వెంటనే వేసిన టైము ఎక్కువ పడుతుందండి. మీరు చాలాసేపు పడుతుంది కాబట్టి ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అలాగే ఇది కలిసి దాంట్లోనే దీనికి 3/4 కప్పు నెయ్యి పడుతుందండి. ఈ నెయ్యిని ఒకేసారి కాకుండా 2-3-4 సార్లుగా వేస్తే బాగుంటుందండి. నేను ఇవి వేసిన వెంటనే ఈ పౌడర్ వేసి పంచదార దీంట్లో కరిగిన పంచదార వేసిన వెంటనే నెయ్యి వేసాను. మీరు కూడా అలాగే వేసుకోండి. తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి అలా 2-3 సార్లుగా వేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఈలోపు పేపర్కి నెయ్యి రాసి బాక్స్లో రెడీ చేసి ఉంచాను. అది దాంట్లోనే తర్వాత ఇది ఇలా కలుపుతూ ఉండాలి. ఇది దగ్గర పడుతుంది. దీన్ని సిమ్ టు మీడియంలో పెట్టి కలుపుతూ ఉండండి. ఇది కలపడం ఒక 10-15 నిమిషాల వరకు అలాగ ఆగకుండా కలుపుతుండాలి. లేదంటే ఉండలు కట్టేస్తుందండి, దగ్గర పడిపోతుంది. అది ఎంతసేపు కలుపుతుంటేనే బాగుంటుందండి, ఆపకూడదు మధ్యలో. ఇది కలుపుతూ ఉండాలి. అలాగే కలుపుతున్నప్పుడే దీంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలిపిన తర్వాత మళ్ళీ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే కలర్ కూడా వేసుకోవాలి. ఒకసారి వేసుకుంటూ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలాగా నెయ్యి వేసి కలిపినప్పుడు దాంతా దగ్గర పడి ఇలా దగ్గరికి వస్తుందండి. మళ్ళీ కూడా ఇంకా నెయ్యి ఉంటే కనుక అది కూడా వేసేసి నిదానం కలపాలి. ఎందుకంటే ఆ నెయ్యి పైన వేస్తాం కాబట్టి దగ్గర పడిన తర్వాత పైన నెయ్యి వేస్తాం కాబట్టి కొద్దిగా చిందుతుందని జాగ్రత్తగా కలుపుకోవాలి. చాలా నిదానంగా కలుపుకోవాలండి. మీరు కలుపుకున్న తర్వాత దీన్ని మనం రెడీ చేసుకున్న ప్లేట్లో వేసుకోండి. నేను ఆ బాక్సు క్వాంటిటీ చాలదని వేరే ప్లేట్లో మార్చండి. ఆ పేపర్ వేరే ప్లేట్లో మార్చి వేశాను. మీరు దానికి ఏది అవైలబుల్గా ఉంటే దాని క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవచ్చండి. రౌండ్ ప్లేట్ అయిన తర్వాత స్క్వేర్ కానీ ఏదైనా బాగానే ఉంటుందండి. ఆ బాక్స్ ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో వేసుకుని చక్కగా చేసి ఒక అరగంట సేపు 20-25 నిమిషాల సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం పెద్ద ప్లేట్లోకి మౌల్డ్ చేసుకోండి. పేపర్ తీసేస్తే ఇలా వస్తుందండి. ఇది చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి. ఇది పెద్ద నుంచి చిన్నవాళ్ళ పిల్లల వరకు అందరూ ఇష్టపడతారు. ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ కానీ ఏదైనా ఇది కానీ పూజ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇది ఈజీగా చేసుకునే రెసిపీ అండి. దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. బయట తెచ్చుకోవాలని కూడా ఇంట్లో ఉన్న వాటితోటే పంచదార ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అవి మనం చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి పిల్లలకి తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బయట ఒకవేళ నెయ్యి వాడిపోయినా ఏడాళ్ళ వాడతారు. అలాంటప్పుడు మనం పెట్టడానికి కూడా భయపడతాం. చిన్నపిల్లలకి మన ఇంట్లో చేస్తుంది కాబట్టి చక్కగా నిరభ్యంతరంగా వాళ్ళకి పెట్టచ్చండి.
ఇది చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చూసారు కదా. ఇలా నేను ఇది చేసా. చల్లారిన తర్వాత దీన్ని మనకు నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోండి. చేసుకుని నేను మళ్ళీ ఆ బాక్స్లో వేసి పెట్టానండి. పిల్లలు తింటారని చెప్పి ఇలా బాక్స్లో వేసుకుని మనం ఉంచుకోవచ్చు అండి. ఈ పండుగలప్పుడు ఏదైనా అకేషన్గా ఏదైనా పిల్లలు అడిగినప్పుడు తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఈజీ రెసిపీ. ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. మనం స్వీట్ షాప్లో కొన్న టేస్ట్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు నేను చెప్పిన కొలతలతో ఈ మెజర్మెంట్స్తో చేస్తే కనుక చక్కగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఇది చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేయడం రాకపోతే కనుక మీ పిల్లల్ని చేయమని చెప్పండి. మీరు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ రిలేటివ్స్కి, మీ నేబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇది షేర్ చేయండి. వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా మరిన్ని రెసిపీస్, మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాడతారు. ఇదిగోండి చూసారు కదా. ఇలాగా ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఇది కూడా ఇలా చేసుకుని ఒక స్వీట్గా చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇది 4-5 రోజులు కూడా ఉంటుందండి. ఒకరోజు చేసి పెడితే పిల్లలు 2-3 4-5 రోజుల వరకు తింటారండి. ఓకే అండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.